ఓం నమో భగవతే శ్రీరమణాయ. శుక్రాచార్య. శుక్రుడి చరిత్ర ఇంకా వింత. సమాధిలో ఉన్నవాడు ఉన్నట్టే ఉండి శరీరం శిథిలమైనదని తెలియకుండా ఎన్నో జన్మలెత్తి కడకొక బ్రాహ్మణుడై పుట్టి మేరుగిరిపైన తపస్సు చేస్తూ ఉంటే తండ్రి భృగువు యముడు స్థూల శరీరంతోనే వెళ్ళి ప్రబోధిస్తే ఆ శుక్రుడు వారిద్దరితో కలిసి వచ్చి ఆ శరీరంలో ఈ శరీరం చూసినట్లు యముని ఆజ్ఞ వల్ల తిరిగి మొదటి శరీరంలోనే ప్రవేశించినట్లు చెప్పారు అంటూ శుక్రుని కథను సెలవిచ్చారు. అది మందరగిరిగా పురాణ ప్రసిద్ధమైన పూతపర్వతం. కృతయుగంలో ఈ గిరినే కవ్వం చేసి దేవదానవులు క్షీరసాగరాన్ని మదించారు అమృతం కోసం. ఈ గిరి తాపసులకు పుట్టినిల్లు, విహారభూమి, ఆశ్రయం, ఆశ్రమం. సాగర మథనంలో ఉద్భవించిన విషం, అమృతాల ప్రభావం ఇప్పటికీ ఈ పర్వతంపై సుస్పష్టము. విషం ఇక్కడ నివసించే తాపసులకు సంసారం మీద విద్వేష రూపంలోనూ, అమృతం అమృత స్థితి అయిన బ్రహ్మనిష్టయందు ప్రీతిగాను గోచరిస్తాయి. విష్ణు భగవానుడే కచ్చప రూపి అయి దీనిని నెత్తికెక్కించుకున్నాడంటే దీని ప్రభావం కొంత గ్రహించవచ్చు. ఈ గిరి పార్శ్వంలో ఒక వటవృక్షం ఉంది. అది ఒక వనమై భాసిస్తోంది. దాని విశాలమైన మానులు ఇంటి కప్పుల వలె ఆచ్ఛాదననిస్తాయి. అక్కడ ఒక పొదరింటిలో ముని భృగువు సుదీర్ఘమైన నిర్వికల్ప నిష్టలో ఒడలు మరచి ఉన్నారు. వారి పుత్రుడు శుక్రుడనేవాడు చంద్రుని లావణ్యంతో ప్రకాశిస్తూ పితృదేవుల చరణాశ్రయుడై ఉండేవాడు. అయితే అతడు అచిత్తుల మధ్యస్థ భూమికలో లయావస్థను చెందుట చేత దాని నుంచి వెలువడుతూ మరలా అహంకార మమకారాలకు గురవుతూ ఉండేవాడు. లయగతం పునర్భవతి. లయం అనునది మరలా పైకి లేస్తుంది అనగా తాత్కాలికంగా అణచబడినది, మునిగినది తిరిగి యథాప్రకారంగానే లేస్తుంది. కానీ జ్ఞాని మనసు అలా కాదు. నో మృతం. మరణించినది అలా కాదు, తిరిగి లేవదు. నేనున్నానని ప్రత్యేకంగా అనదు. కానీ అట్ట లీన స్థితి కాదు శుక్రునిది. ఒకనాడు అతడిలాగే లయావస్థలో ఉండగానే తన చిత్తాకాశంలో ఓ సుందరాంగిని చూశాడు. ఆమె రూప లావణ్యాలకు వికలచిత్తుడై ఆమె ఆచూకీని తెలియగోరి ఏకాగ్రతతో మనసులోనే శోధించగా ఆమె స్వర్గలోకపు అప్సరకాంతగా గ్రహించాడు. తన సంకల్ప శక్తితో అదే క్షణం స్వర్గాన్ని చేరుకున్నాడు. ఇంద్రుడు అతనిని ఆదరపూర్వకంగా ఆహ్వానించాడు. స్వర్గసీమలో విహరిస్తుండగా తాను లయావస్థలో కాంచిన అందాల రాశిని చూచాడు. ఆమె వచ్చి తనను మునిపుత్రునికి సమర్పించుకుంది. కల్పవృక్ష నీడలో వారిద్దరూ ఏ ఆటంకం లేకుండా 8 చతుర్యుగాలు రమించారు. శుక్రునికి ఎంతకీ తృప్తి కలుగుటలేదు. కానీ తాను తపం చేత ఆర్జించిన పుణ్యం పూర్తిగా హరించుటకు పూర్వమే తెలివి తెచ్చుకొని భూలోకానికి ప్రయాణం కట్టాడు. అయితే అతడు తన పరిచయాన్ని మరిచాడు. అతని జీవాత్మ సోముని కిరణాలతో కలిసి హిమబిందువులై వరిచేనుపై వర్షించగా ధాన్యంగా మారింది. అది తిన్న దశార్ణ దేశపు బ్రాహ్మణుని ఉపస్థులో వీర్యమైనాడు. బ్రాహ్మణ పత్ని గర్భంలో ప్రవేశించగా అక్కడ పిండరూపం ధరించి పెరిగి బాలుడై జన్మించాడు. బాల్యాదిగా తపోధనులతో సంచరిస్తూ తాను తపశ్శక్తి సాధించాడు. అయితే అతని తపస్సు జ్ఞాన లక్ష్యమైనది కాకపోవడం చేత ప్రాపంచిక సంపదలపై ఆపేక్ష సడలక పోవుట చేత అతనికి రకరకాల జన్మ పరంపర కలిగింది. చివరికి ఎలాగో గంగా తీరంలోని ఓ మునికి పుత్రుడై జన్మించాడు. ఇదిలా ఉండగా మందరగిరిపైని భృగు సన్నిధిలోని శుక్రుని దేహం ప్రాణోత్క్రమణం కాగా నిర్జీవంగా పడి ఉంది. కానీ భృగు సాన్నిధ్య ప్రభావం చేత ఆ నిర్జీవ దేహాన్ని విలయం చేసేందుకు ఏ శక్తికి ధైర్యం చాలలేదు. కొంతకాలానికి భృగువు కన్నులు తెరిచి కీటక నిలయంగా మారిన తన తనయుని తనువును చూశాడు. కారణం తెలుసుకోకుండా రౌద్రం పూని యమదేవతని శపించపూనాడు. అంత యముడు పాంచభౌతిక దేహధారి అయి షణ్ముఖుడై వివిధ ఆయుధాలతో కూడిన 6 చేతులు కలవాడై గొప్ప పటాటోపాన్ని ప్రదర్శించే గణ సమూహాలతో ఆవిర్భవించాడు. మునిని శాంతింపజేస్తూ ఇలా అన్నాడు. తపోధనుడా, పరమేశ్వర శాసనాన్ని నిర్వర్తించు మేము తమ
తపో మహత్తును కీర్తించలేకుండా ఉండలేకపోతున్నాం. అకారణంగా ఇలా మీ తపస్సంపదను క్రోధవశులై వ్యర్థం చేయనేలా. వినండి, ప్రళయాగ్ని కూడా నన్ను దరిచేరలేదనగా ఇక పసివాని పలుకుల వంటి మీ శాపానిక మేము చెలించేది? కల్పకల్పానికి నేను నమిలి మింగే బ్రహ్మ విష్ణు రుద్రుల సంఖ్యకు అంతే లేదోయ్. నా దంష్ట్రాకరాళాలను అణువు నుంచి బ్రహ్మాండం దాకా ఏది తప్పించుకోలేదు సుమా. ఇలా జరగాలని నందివాహన ఉమారమణుని నిర్ణయమే కానీ నా సంకల్పం కాదు. పరమశివ శాసనం నిరంకుశమైనది, ఎదురులేనిది, నిలిచేది. ఇక నీపై వాత్సల్యం చేతనేనయ్యా నేనిక్కడికి వచ్చింది. తాపసులను ప్రేమించకుండా దేవత ఉండలేడు. వారిలోని కొద్దిపాటి అవగుణాలను సహిస్తాడు. విను ఇక, నీ కఠోర దీర్ఘ తపస్సు చేత గొప్ప పుణ్యాన్ని, శక్తులను సంపాదించావు. కానీ జ్ఞానాన్ని పొందలేకపోయావు. అది పొందే వరకు నీకంటే గనుడు నాలాంటి వాడు ఉంటూనే ఉంటాడు. పొందాక నీకు అభిమానం లేని కారణంగా నీకు వ్యక్తిత్వం ఉండదు కాబట్టి ఇతరాన్ని చూడవు. ఇక ఎవరి కోసం బాధపడతావు? ఎవరిపై కోపిస్తావు? ఉన్నది ఒక్కటే ఆత్మ. దేహాదారులందరికీ అదే పరమగవ్యం. అదే నేను. దానిని తెలిసి స్వస్థ చిత్తుడివిక. ఇక నీ పిల్లవాడు స్వీయ సంకల్ప కల్పిత భ్రమావశాత్తు కామవశుడై విశ్వాచి అనే స్వర్గలోక కాంతామణితో దాని పేరైనా తెలియకుండా దీర్ఘకాలం క్రీడించి తపో విచ్యుతుడైనాడు. దశార్ణంలో బ్రాహ్మణపుత్రునిగా, కోసల నరేషునిగా, అడవిలో కిరాతకునిగా, గంగానదిలో హంసగా, పౌండ్ర దేశాన్ని పాలించే సూర్యవంశ ప్రభువుగా, సాల్వదేశపు రాజులకు గురువుగా, విద్యాధరులకు నేతగా, తాపస పుత్రునిగా, సౌవీర దేశపు సామంతునిగా, శైవ సంప్రదాయ గురువుగా, అడవిలో వెదురు పొదగా, లేడిగా, కొండ చిలువగా ఇలా జన్మ సహస్రాలను గడచి ఎట్టకేలకు పవిత్ర గంగా తీరాన నివసించే మహర్షికి పుత్రునిగా జన్మించాడు. వాసుదేవుడనే పేరుతో ఇంద్రియాలను జయించి గొప్ప ఆత్మనిష్ట గరిష్ఠుడై విరాజిల్లుతున్నాడు అని మృత్యుదేవత వివరించాడు. భృగుముని తన దివ్య దృష్టితో అంతా పరిశీలించాడు. యమరాజు చెప్పిందంతా వాస్తవం అని గ్రహించి ఆయనను క్షమాభిక్ష వేడుకొన్నాడు. భగవంతుడా, నీవు త్రికాలజ్ఞుడవైన కరుణామూర్తివి. నీ సంహార కార్యం కేవలం కరుణాతిశయం అని తెలిసినవాడే నిక్కమైన బ్రహ్మజ్ఞాని. నా వంటి అహంకారులు, మిడిమిడి జ్ఞానులు, మిథ్యావాదులు జ్ఞాన విషయంలో పసివారే. నీకు శ్రమ కల్పించినందుకు నన్ను మన్నించు. పూర్ణుడవైన నిన్ను శపించబోయినందుకు నాకే శిక్ష విధించినా సిద్ధమే తండ్రి అని శిరసు వంచి అంజలించాడు. అభిమానమే లేని కాలమూర్తి చేయి చాచి భృగుమునిని చేరదీసి తనతో గంగా తీరానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ వాసుదేవ నామంతో బ్రహ్మ వర్చస్సుతో మిసమిసలాడుతున్న తన పుత్రుని చూసి పొంగిపోయాడు. సంకల్పం చేత వాసుదేవుడు కన్నులు తెరిచి వారిని చూచి పూజించి ఆతిథ్యమిచ్చాడు. కాలుని కరుణతో అతనికి గత జన్మలన్నీ స్ఫురించగా తాను మోహగ్రస్తుడెలా అయినాడా అని ఆశ్చర్యపడ్డాడు. తరువాత ముగ్గురు కలిసి మందరగిరి చేరారు. తన పూర్వదేహాన్ని అంటే శుక్రుడుగా ఉన్న దేహాన్ని చూచి, తండ్రి, రక్తమాంసాలు ఎముకలతో నీచాతి నీచంగా పడి ఉన్న ఈ దేహాన్నేనా నీవు పుత్రుడు అని అభిమానించి ఇంత కథ నడిపింది? దీనికంతటికీ అభిమానంతో కలుషితమైన చిత్తమే కారణం. ఆహా, మనసే లేని స్థితి ఎంత పావనమైనది, శుభప్రదమైనది అని చేతులెత్తి నమస్కరించాడు. అప్పుడు ధర్మరాజు వాసుదేవునితో, తండ్రి, పవిత్రుడువైన నీవిప్పుడు నీ పూర్వ శుక్రదేహాన్ని ప్రవేశించి అసురులకు గురువు కమ్ము అని దీవించి నిర్గమించాడు. భృగువు తన కమండలంలోని నీటిని మంత్రపూరితం కావించి శుక్రదేహాన్ని ప్రోక్షించి పవిత్రీకరించాడు. వాసుదేవుడు తన జీవ చైతన్యాన్ని ఆ దేహంలో ప్రవేశపెట్టి మరలా శుక్రుడైన నిలిచాడు. తండ్రి పాదాలకు సభక్తికంగా నమస్కరించగా భృగువు అతన్ని మూర్ధాన్ని ముద్దిడి కౌగిలించుకున్నాడు. ఇద్దరూ జీవన్ముక్తులై ప్రకాశిస్తూ పరోపకారార్థమిదం శరీరం అన్న వాక్కు ప్రకారం ఈశ్వరాజ్ఞను నెరవేర్చుతూ జీవించారు. హరే రమణ.